జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా సైఫ్ అలీ ఖాన్ గురించి కొన్ని సంచలనమైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తాయి అది ఏందనేది ఇప్పుడు మీకు ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా బాలీవుడ్ కు చెందినటువంటి ప్రముఖ సినీ నటుడు ఈ సైఫ్ అలీ ఖాన్ బాలీవుడ్ లో ఈ సైఫ్ అలీ ఖాన్ కు తిరుగులేదు ఎందుకంటే ఈ సైఫ్ అలీ ఖాన్ కు షారుఖ్ ఖాన్ అమీర్ ఖాన్ సల్మాన్ ఖాన్ నుంచి మంచి సపోర్ట్ ఉన్నది పైగా తన కుటుంబానికి అంటే ఎవరికి ఈ సైఫ్ అలీ కుటుంబానికి బాలీవుడ్ తో మంచి సంబంధాలు ఉండడం కారణంగా ఈ సైఫ్ అలీ ఖాన్ కు బాలీవుడ్ లో తిరుగు లేకుండా పోయిందియా పైగా ఈ సైఫ్ అలీ ఖాన్ కు కాంగ్రెస్ పార్టీతో మంచి సంబంధాలు ఉన్నాయి ఆ విధంగా గత 2 దశాబ్దాలు బాలీవుడ్ లో ఈ ఖాన్ల హవా అయితే అబ్బా ఏమీ సాగిందిలే ఇంక తిరుగు లేకుండా సాగింది అర్థమవుతుందా ఇంకొక మాట చెప్పాలి మీకు ఈ మాఫియా ఉన్నాడు చూడు మాఫియా డాన్ గా ఉన్నాడు అంతకుముందు దావుద్ ఇబ్రహీం అని చెప్పేసి ఈ దావుద్ ఇబ్రహీం తో కూడా ఈ సైఫ్ అలీ ఖాన్ కు సంబంధాలు ఉన్నాయని చెప్తారు పైగా ఈ సైఫ్ అలీ ఖాన్ సినిమాలకు డబ్బులను ఫండింగ్ చేసేది కూడా ఈ దావుద్ ఇబ్రహీం అనంట ఒక ఈ సైఫ్ అలీ ఖాన్కి ఏంది ఇప్పుడు ఈ ఖాన్ల చేతిలోనే బాలీవుడ్ అంతా నడిచింది ఇంకా అప్పుడంతా కూడా ఈ మాఫియా వాళ్ళు అంటే ఎవరు ఈ డి గ్యాంగ్ అని చెప్పునింది ఈ డి గ్యాంగ్ అంతా వాళ్ళకు పెట్టుబడులు పెట్టడం చేయడం ఓర్నైనా వాళ్ళ కథ సాధ్యపడేది లే అట్టుంటా అనేది అంటే దావుద్ ఇబ్రహీం అండతో ఈ సైఫ్ అలీ ఖాన్ సినిమాలు అయితే తీస్తా ఉన్నాడు అర్థమైంది కదా మీకు అది లెక్క ఇదంతా కూడా 2014 ముందు వరకు ఉన్న పరిస్థితులు ఇవి కానీ 2014 తర్వాత రోజులైతే మారినాయి నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఈ దావుద్ ఇబ్రహీం గ్యాంగ్ ను వేటాడడం మొదలుపెట్టినారు దావుద్ ఇబ్రహీం గ్యాంగ్ అయినటువంటి డి గ్యాంగ్ కు సంబంధించినటువంటి ఆస్తులన్నింటినీ కూడా మన కేంద్ర ఏజెన్సీలు సీజ్ చేయడం ప్రారంభించినాయి అంతేకాకుండా ఈ దావుద్ ఇబ్రహీం ఈ గ్యాంగులతో సంబంధాలు ఉన్నటువంటి ప్రతి వ్యక్తి పైన గట్టి నిఘానైతే పెట్టారు దీంతో సైఫ్ అలీ ఖాన్ కు వచ్చే సినిమాలు కూడా తగ్గిపోయినాయి మీకు ఒక మాట చెప్పేదా ఈ మధ్య కాలంలో బాలీవుడ్ హవా ఏం లేదు ఆల్మోస్ట్ అంతా పడిపోయింది ఇప్పుడంతా కూడా ఎవరు హవా ఉన్నదంటే మన తెలుగు వాళ్ళ హవా లేదంటే మన సౌత్ ఇండియా సినిమాల హవానే సాగుతుంది ఇప్పుడు దేశవ్యాప్తంగా వీళ్ళు హిందీలో ఉండే వాళ్ళంతా కూడా మన తెలుగు డైరెక్టర్ల మీదనో లేకపోతే మన తెలుగు సినీ నటుల మీదనో లేకపోతే మన సౌత్ ఇండియాకి సంబంధించిన వాళ్ళ మీదనో ఆధారపడి బతకాల్సి వస్తుంది బాలీవుడ్ అయితే ఎత్తిపోయింది ఆడికి జెండాలు పీకేసినట్టు అయిపోయింది ఇప్పుడు ఇంకొక మాట ఏంటంటే ఈ సైఫ్ అలీ ఖాన్ ఏం చేస్తున్నాడు ఇప్పుడు ఈ సినిమాలో మొన్న ఇదేందో వచ్చింది ఎన్టీఆర్ సినిమా ఏ సినిమా దేవరా ఆ దేవరా సినిమాలో విలన్ క్యారెక్టర్గా చేసినాడు అట్లా ఇంకా రకరకాలన్నమాట మొన్న ఆదిపురుష్ సినిమాలో చేసినాడు ఆ విధంగా ఈ విలన్ క్యారెక్టర్లు సైడ్ క్యారెక్టర్లు చేసుకొని బతకాల్సి వచ్చింది ఇప్పుడు దీంతో ఇప్పుడు ఈ సైఫ్ అలీ ఖాన్ కు సినిమాలు లేక ఓటీటీలలో ఈ వెబ్ సిరీస్లు తీసుకుంటున్నాడు ఈ క్రమంలోనే 2 వెబ్ సిరీస్ల పైన పెద్ద ఎత్తున వివాదాలు కూడా నడిచాయి ఎందుకంటే ఈ వెబ్ సిరీస్ల్లో హిందువులను విలన్గా చూపిస్తా చిత్రీకరించారు ఇక సైఫ్ అలీ ఖాన్ కు నాకు ఏమి కర్మలే ఇది మన వాళ్ళకి ఎంత చెప్పినా కూడా దరిద్రము ఇప్పుడు ఈ అమీర్ ఖాన్ ఉన్నాడు అమీర్ ఖాన్ ఒక హిందువుని చేసుకున్నాడు ఈ షారుఖ్ ఖాన్ ఉన్నాడు షారుఖ్ ఖాన్ ఒక హిందువుని చేసుకున్నాడు ఓరే స్వామి అది లవ్ జిహాద్ రా నాయనా వాళ్ళ మాయలో పడద్దు వాళ్ళ వల్ల పడద్దు అంటే ఈ దరిద్రం ఏందో దౌర్భాగ్యం ఏందో వాళ్ళని చూసి ఇంకా చాలా మంది పొరంబోకులంతా కూడా ఈ ఆడపిల్లలకు మరి బుద్ధి ఉండదో సిగ్గునాదో లజ్జనాదో కనీసం వీళ్ళ చరిత్ర వీళ్ళ మూలాలు వీళ్ళ పూర్వీకులు పడినటువంటి బాధలు వీళ్ళ గుర్తున్నాయో లేవు కానీ సింపుల్ గా వాళ్ళ వల్లనో వాళ్ళ మాయలో పడిపోయి వాళ్ళ పెళ్లిళ్ళు చేసుకుంటూ ఉంటారు అదే విధంగానే ఈ సైఫ్ అలీ ఖాన్ వల్ల పడి కరీనా కపూర్ పోయి ఆయన పెళ్లి చేసేసుకున్నది వీళ్ళిద్దరికి ఒక కొడుకు ఒకడు పుట్టాడు ఆ కొడుకు పేరు ఏం పేరు తెలిసిన ఆయన గారికి తైమూర్ అని పేరు పెట్టినారు ఒకసారి చరిత్రను ఒకసారి చూస్తే అసలు ఈ తైమూర్ ఎవడు వాడి కథ ఏందనేది ఒక 2 ముక్కల్లో మీకు చెప్తా ఈ తైమూర్ అనేవాడు లక్షల సంఖ్యలో హిందువులను ఓచుకోత కోసిన పరమ రాక్షసుడు అసలు ఆ మాట కూడా చాలా తక్కువే ఎవడికి ఆడవాళ్ళకి పిల్లవాళ్ళకి తలలు కోసి గుట్లగా బోపించి ఇది హిందువుల రక్తంతో తడిసిన కత్తి అని చెప్పేసి శిలాశాసనాలు రాపించాడు అంతటి దుర్మార్గుడు అనేక హిందూ మహిళలను చెరబట్టినటువంటి నీచుడు ఈ తైమూర్ స్థాపించినటువంటి తిమురిద్ రాజ్యమే తరువాత మొఘల్ సామ్రాజ్యంగా అవతరించింది చరిత్రలో ప్రసిద్ధికెక్కిన అత్యంత రక్త పిపాసి ఈ తైమూర్ అదేవిధంగా హిందూ ద్వేషి మత ఛాందసుడు ఇంత పరమ నీచ నికృష్టుడు అనమాట అలాంటి తైమూర్ అనే పేరును ఈయన గారి కొడుకు పెట్టాడు తైమూర్ తన ఆత్మకథలో ఏం రాసుకున్నాడు తెలిసిన హిందువులను వధించి వాళ్ళ సంపదలను కొల్లగొట్టి ఆ విధంగా అల్లాకు ప్రీతి పాత్రుడు అవ్వాలని చెప్పేసి రాసుకున్నాడు అర్థమవుతుందా అటువంటి వాడి పేరును తీసుకుపోయి కొడుకు పెట్టుకున్నాడు ఈ సైఫ్ అలీ ఖాన్ గారు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఈయన గారికి హిందువులంటే ఎంత ద్వేషమో ఎంత కోపమో మీరు ఒకసారి ఆలోచించుకోండి నేను చెప్పేది కాదు నేను చెప్పే మాట ప్రతిదీ కూడా అక్షర సత్యమో నేను చెప్పేది తప్పు అని మీకు అనిపిస్తే పోయి గూగుల్లో పోయి సెర్చ్ చేసుకోండి
లేకపోతే చరిత్రలో పోయి ఎత్తుక్కోపండి, ఉంటాయి కదా చాలా ఉంటాయి చరిత్రకు సంబంధించి, చూసుకోపండి మీకే అర్థం అవుతుంది. అటువంటి సైఫ్ అలీ ఖాన్ పైన ఇప్పుడు బంగ్లాదేశ్కు సంబంధించినటువంటి ఒక మియా ముస్లిం దాడి చేసి కత్తితో పొడిచినాడు. ఇదేంద్రా స్వామి, మేము అంతా ఒకటే, మీ తినాలి మా తినాలి అన్నట్టు అంతా ఒకటే కదా, మరి వీళ్ళు ఎందుకు పొడుచుకున్నారంటే ఉంటుంది ఈ మ్యాటర్లో ఉండవరవా. ఇప్పుడు ఈ సైఫ్ అలీ ఖాన్ కత్తితో పొడిచిన పేరు వచ్చేసి మహమ్మద్ షరీఫుల్ ఇస్లాం షహజాద్. వీడు ఒక బంగ్లాదేశ్ వాడు, అక్రమంగా మన భారతదేశంలోని పశ్చిమ బెంగాల్లోకి వచ్చి అక్కడి నుంచి ముంబైకి చేరుకొని అక్కడ బతుకుతున్నాడు. అర్థమవుతుందా? వీడు భారతదేశంలోకి ప్రవేశించిన తర్వాత వీడి పేరును విజయదాస్గా మార్చుకున్నాడు. ఇక ఈ విజయదాస్ గురించి అన్ని విషయాలు కూడా ఈయన గారికి ఎవరు ఈ సైఫ్ అలీ ఖాన్కి తెలుసంట. అంటే వాడు ఒక బంగ్లాదేశ్ మియా ముస్లిం అని, వాడి పేరు మహమ్మద్ షరీఫుల్ ఇస్లాం షహజాద్ అని చెప్పి వీడు అక్రమంగా భారతదేశంలోకి ప్రవేశించి ముంబైలో నివాసం ఉంటున్నాడని చెప్పేసి అన్ని విషయాలు ఈ సైఫ్ అలీ ఖాన్కు ముందే తెలుసు అని చెప్పేసి ముంబై పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. లేదంటే ఈ సన్నాసపక వాళ్ళకే సెక్యూరిటీ ఉంటారు, ఈ సీసీ కెమెరాలు అన్ని పెట్టుకుంటారు. ఇప్పుడు ఎవరు ఆ సీసీ కెమెరాలు లేకుండా ఎవరు బతుంది, సెక్యూరిటీ లేకుండా ఎవరు బతుంది? కోట్ల విలువ చేసే కార్లు ఉంటాయి, సంపద ఉంటాయి, బిల్డింగ్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ ఒక వాచ్మెన్ లేడు, సెక్యూరిటీ లేదంటే ఎవరు నమ్ముతారు? సరే లేదు కూడా అనుకో, అలాంటి చోటికి ఒకడు ఆడుకో ఎన్నో అంతస్తులకి పోయి ఈయన గారి మీద దాడి చేశాడంటే అంత ఈజీగా జరిగే పనేనా? మీకేం అనుమానం రావడంలే? దీని వెనక ఏదో ఉండదు, మనకు తెలియదు ఏదో ఉండదు అనేసి. సరే దాన్ని పోలీసులు అయితే దాన్ని బయటికి తీస్తారులే. ఇప్పుడైతే వీడి గురించి ఈ బంగ్లాదేశ్ మియా ముస్లిం గురించి ఆల్రెడీ సైఫ్ అలీ ఖాన్కి తెలుసు అని చెప్పేసి అనుమానం కూడా వాళ్ళ పోలీసు వాళ్ళకైతే ఉండదంట. మరి అలా తెలిసినప్పుడు ఒక బాధ్యత గల భారతీయుడిగా సైఫ్ అలీ ఖాన్ ఏం చేయాలా? ఆ విషయాలను పోలీసులు చెప్పాలా లేదా? కానీ మేమంతా ఒకటి అన్నట్టు సైలెంట్గా ఉన్నాడా అంటే ఇంక దానికి అర్థం ఏమనుకోవాలి, ఇంక అంతే కదా. కానీ ఈ సైఫ్ అలీ ఖాన్ మాత్రం అలా చేయకుండా వాడిని చారదీశాడు అంతే. చివరికి ఏ పామునైతే చారదీశాడో ఆ పామే దేనికోసం ఆశపడి కాటేసింది. ఎవడికి తెలుసు? నేను ఒక మాట చెప్తా, రకరకాల వార్తలు ఊరినైనా పొడిచినా కూడా సింహంలాగా వచ్చినాడు సైఫ్ అలీ ఖాన్ హాస్పిటల్ కానీ కొన్ని మాటలు. కొన్నిసార్లు వచ్చేసి వాళ్ళ కొడుకు ఎవరు, నేను ఇందాక చెప్పిన ఈ కరీనాకు ఈయనకు మధ్యలో పుట్టినారు కదా, వీళ్ళిద్దరికి పుట్టినారు కదా కొడుకు, ఒకటి తైమూర్ అని చెప్పేసి, వాడు ఆటోలో దొడుకొనిచ్చాడంట యాడి హాస్పిటల్కు. ఒరే మీరేమన్నా బీహార్ వాళ్ళ, మీరేమో లేనోళ్ళ, ఇంకేమన్నా కార్లు ఆడిపోయినాయి, మీ కొంపలో ఉండేవాళ్ళంతా ఈ సంతంతా ఆడిపోయినారు, పని మనుషులు ఆడిపోయినారు, ఇది కాదు ఇక చిన్న బుడ్డోడు ఒకడు హాస్పిటల్లో దొడకపోయేది ఏంది కట్టుకథలు అన్నీ ఏంది, ఏం జరిగింది చూడండి. కానీ పోలీసు వాళ్ళు ఏమో మామూలు కాదు, మొత్తం అంతా కూపి అంతా కూడా లాగుతారు, లేకపోతే ఏంది నాయన ఇదంతా కూడా. అయితే ప్రస్తుతం ఈయన గారి మీద దాడి చేసినటువంటి ఈ మహమ్మద్ షరీఫుల్ ఇస్లాం షహజాద్ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి అయితే తరలించి ఏంది మ్యాటర్ అనేది మొత్తం బయటికి లాగుతారు. అదియా. కానీ ఎవడు తీసుకునే గుంతలో ఓడే పడతాడంటే అదో ఇదేనేమో మ్యాటరు. అర్థమైంది మీక? మిత్రులారా, నేను ఒక మాట అడుగుతున్నా, ఈ న్యూస్ కానీ మీకు నచ్చితే దయచేసి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. అదేందో అన్నట్టు గతంలో స్వాతంత్రం కోసం ఎంతోమంది అసూలు బాసారు, మనం కూడా విన్నాం. ఏది స్వాతంత్రం కోసం మీ రక్తాన్ని ఇవ్వండి నేను స్వాతంత్రం తెచ్చానని చెప్పేసి మన వాళ్ళు మాట్లాడినారు. ఆ విధంగా నేనే మీ రక్తాన్ని అడగడంలా, కేవలం మీకు ఈ న్యూస్ నచ్చితే దీన్ని షేర్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మరి ఎన్నో ఇంట్రెస్టింగ్ వార్తలను మీరు చూడాలా, మీరు పొందాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మాత్రమే నేను కోరుతున్నా, ఓకేనా? అలాగే దీనికి సంబంధించి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను మీరు తెలియజేయాలనుకుంటే ఖచ్చితంగా తెలియజేయండి. తెలియజేస్తేనే కదా చర్చ అనేది జరగాల. ఏంది వాస్తవాలు, ఏంది మనం ఎట్లా బతుకుతున్నాం, ఎటువంటి పరిస్థితుల్లో బతుకుతున్నాం అనేది వాస్తవాలన్నీ మనం పంచుకోవాలా. అర్థమవుతుందా? కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటా. జై శ్రీరామ్.